పల్లవి పిన్ని దెబ్బకి ఇప్పుడు మీకు దిమ్మ తిరిగిపోయినట్టుందే. నిజం చెప్పండి అత్తయ్య, మీరు నన్ను ఆట పట్టించారు కదూ, పల్లవి పిన్నిని మీరే మారేటట్టు చేశారు కదూ. ఏంటత్తయ్య మీరు నిన్న నన్ను ఆఫీసర్ని కలిపారు, ఈరోజు పల్లవి పిన్ని మనసు మార్చేశారు. సడన్ గా మీలో ఇంత మార్పేంటి? ఓహో, పొద్దున అనుపమమ్మ మంచితనం చూసి మీరు మారిపోయారా? గ్రేట్. ఒరే కన్నయ్య, ఇది చూసావా? నిన్ను చంపి నా కొడుకు హంతకుడవడం నాకిష్టం లేదు కాబట్టి. గతంలో అయితే నువ్వు కనపడితే చంపేసేవాడు, ఇప్పుడు నీ గురించి ఆలోచించడం మానేశాడు. నువ్వొక దానివి ఉన్నావని వాడికి గుర్తు కూడా లేదు. ఇన్ని రోజులు బాబు బాబు అనుకుంటూ బాబు గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇక నుంచి బాబు గురించి ఆలోచించను. శౌర్యకి నా మీద ప్రేమ ఉంది. ఎప్పుడైనా సరే నా బాబు నాకు కావాలి అంటే ఇచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా శౌర్య కళ్యాణి మీద ప్రేమను పెంచుకుంటూ పోతే నేను గుర్తుండను. ఇప్పుడంటే శౌర్యకి దగ్గరవ్వడానికి కళ్యాణి నా బాబుని ప్రేమగా చూసుకుంటుంది. ఒకవేళ రేపు శౌర్య కళ్యాణిలకి పిల్లలు పుడితే నా బిడ్డని హీనంగా చూస్తుంది. అవసరమైతే నా మీద కోపాన్ని నా బిడ్డ మీద చూపిస్తుంది. అందుకే శౌర్య కళ్యాణిలు కలిసి ఉండకూడదు. అసలు అదెవరు నా స్థానంలోకి వెళ్ళడానికి? ఎన్నేళ్లైనా శౌర్య కళ్యాణిలు దగ్గరవ్వకూడదు. అసలు వాళ్ళిద్దరూ కలిసే ఉండకూడదు, విడదీయాలి. బావని ఏడిపించాలి. మహా, ఫోన్ ఇవ్వు. ఎవరితో బావ చాటింగ్ చేస్తున్నావు? నీ గర్ల్ ఫ్రెండా? నేను చూస్తాను. ఇది సంపద నేను చేసుకునే చాటింగ్ చూస్తే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. మహా, అలా పరాయి వాళ్ళ ఫోన్ చూడకూడదు, తప్పు. నువ్వు నా బావవే కదా, చూడొచ్చు. మహా, ఇడివ్వు. నిన్ను రోజు రోజుకి సిద్ధు కూడా నాకు దూరం అవుతూ మహాకి దగ్గరవుతున్నాడు అనిపిస్తుంది.
అసలు సిద్ధు మనసులో ఏముందో తెలుసుకోవాలి. వీలైనంత త్వరగా నేను సిద్ధు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎన్ని రోజులకి నా మెడ ఇంత బంగారాన్ని మోస్తుంది. పొద్దున్నే ఎవరి మొహం చూశానో బాగా వర్కౌట్ అయింది. అలాగే రోజు వాళ్ళ మొహమే చూడాలి. ఎవరిని చూశానబ్బా? మా ఆయన మొహం చూశానా? చిచి, కాదు. మరి నాది? నా మొహాన్న అంత అదృష్టం ఎక్కడిది? మరి ఎవరి తప్పా? నటించాలకని రా రా. ఒక్క నిమిషం ఉండొద్దునా, పడుకుందో లేదో చూసొస్తాను. అమ్మ పడుకుందిలే కానీ నువ్వు రా. అమ్మయ్యా, నిద్రపోయింది. వస్తున్నా నాగు. ఏంటదినా? తింగర్దానా, ఏంటంటావేంటి? నువ్వు వెళ్ళిన పనేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? పులిలా వెళ్ళి పిల్లిలా కాళ్ళు నొక్కుతున్నావు. నేను అడిగేద్దాం కడిగేద్దామనే వెళ్ళానొదినా, కానీ కళ్ళ ముందు ఈ హారం పెట్టారు. తీసుకోకుండా ఉండలేకపోయాను. చూసావా వదినా, నాకెంత బాగా నప్పిందో. మురిగే కుక్కకి బిస్కెట్ వేసి మచ్చిక చేసుకున్నట్టు నీకు ఈ హారాన్ని వేశారే తింగరి. అంటే ఇప్పుడు నన్ను కుక్క అంటున్నావా వదినా? కర్మరా బాబు, ఉదాహరణకి చెప్పానే. అంటే అన్నావులే, తెల్ల కుక్కే కదా. నీ రంగుదేలే, సరేనా? నీకేమైనా పిచ్చా పల్లవి? ఆవేశంలో వెళ్లి ఆస్తి పత్రాలతో వస్తావనుకుంటే ఈ హారం ఇవ్వగానే చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు తీసేసుకున్నావు. ఇంత చిన్న దానికి తృప్తి పడిపోతావు కాబట్టి నీ బతికెలా తగలడింది. ఏం చేయను వదినా, ఎన్నో రోజుల తర్వాత నా మెళ్ళలోకి బంగారం వచ్చింది. ఇలాంటి టైంలో గొడవ పెట్టుకుంటే ఇది కూడా పోతుందేమో అన్న భయంతో అడగకుండా ఆగిపోయాను. 2-3 రోజులు ఆగోదినా, ఈ హారం దాచిపెట్టేసుకొని నువ్వు చెప్పినట్టుగానే రచ్చ రచ్చ చేస్తాను. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావే పిచ్చిదానా. అయినా నువ్వు అడిగితే నేను ఇలాంటివి 10 కొనిచ్చేదానిగా. లేదంటే నీ ఆస్తి నీ చేతికొస్తే నువ్వే నీకు నచ్చినవి కొనుక్కునేదానివి. నా ప్లాన్ అంతా నాశనం చేసావు. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నీ మీద. సారీ వదినా, ఈసారి నీ నమ్మకాన్ని వమ్ము చేయను. ఇదే నేను నీకిస్తున్న మాట. ఇదే నేను నీకిస్తున్న మాట. మాట మాట మాట. ఎన్ని మాటలు తిట్టినా, నీ మీద కోపడినా నవ్వుతూ ఎలా తీసుకోగలవు కళ్యాణ్? నేను చూస్తుంటే ముచ్చటేస్తుంది కళ్యాణ్. ఒక్కోసారి చంటి పాపలా అనిపిస్తావు, ఒక్కోసారి అల్లరి చేసే కోతిలా కనిపిస్తావు, మరోసారి మొండిగట్టంలా కనిపిస్తావు. అన్నిటికీ మించి అందాల రాక్షసిలా ఉంటావు.
పర్లేదు మూర్తి గారు, మాట్లాడండి. నేను తర్వాత చేస్తాను, సార్ దగ్గర ఉన్నాను. వచ్చేటప్పుడు మల్లెపూలు తీసురండి. నువ్వు నీ మల్లెపూల గోల తెస్తాను లేవే, మర్చిపోను. మర్చిపోకండి. ఓకే. సారీ సార్, మా ఆవిడ ఫ్లవర్స్ అంటే బాగా ఇష్టమా? తనకే కాదు సార్, పెళ్ళైన ఆడవాళ్ళందరికీ ఉంటుంది. మొగుడుతో పూలు తెప్పించుకోవడం వాళ్ళకి సరదా. మనం తీసుకెళ్లే మూర పూలు చూసుకొని ఎంత మురిసిపోతారో. మనం ఏదో ₹1,00,00,000 విలువైన వజ్రం బంగారం గిఫ్ట్గా ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. నిజమా? అదేంటి సార్ అలా అన్నారేంటి? మేడం ఎప్పుడు అలా అడగలేదా? లేదు. బహుశా సిగ్గేమో, అడగాలనున్నా అడగలేదేమో. మొదట్లో నా భార్య కూడా అంతే సార్, అడిగేది కాదు. ఒకరోజు నేనెందుకో సరదాగా తీసుకెళ్ళాను. ఆ రోజు తన కళ్ళల్లో ఆనందం చూశాను సార్, చెప్పలేను. తర్వాత ఇప్పుడుకో చెప్పింది, మనసులో అడగాలనున్నా అడగలేకపోయాను అని. అంటే కళ్యాణి కూడా అంతేనా? ఒక్కసారి మీరు ఇంటికి పూలు తీసుకెళ్ళండి సార్, అప్పుడు మేడం ఆనందం చూడండి సార్, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. థ్యాంక్ యూ మూర్తి గారు. కళ్యాణి, నువ్వెప్పుడు నన్ను పూలు తీసుకురమ్మని కానీ, అవి కావాలి ఇవి కావాలని కానీ అడగలేదేంటి? అడగాలనున్నా అడగలేకపోయావా? కన్నయ్య, మీ నాన్న కాల్ చేస్తున్నారా? హలో ఆఫీసర్. కళ్యాణి, చెప్పండి ఆఫీసర్. అది అది ఎలా అడగాలి? అది ఇంట్లోకి సరుకులు ఏమైనా తీసుకురావాలా? ఏం కావాలన్నా బాజీ తెచ్చేస్తాడు కదా ఆఫీసర్. అవును కదా, బాజీ తెచ్చేస్తాడు కదా. పోనీ ఇంకేమైనా ఇంట్లో కావాలా? ఏం అవసరం లేదు ఆఫీసర్, అయినా మీరు అలసిపోయి వస్తారు, ఎక్కడని తిరుగుతారు చెప్పండి. నువ్వు అడుగు, ఏం కావాలో. పోనీ ఇంట్లో కాకపోయినా నీకేమైనా కావాలంటే అడుగు. నాకే ఉంటాయి ఆఫీసర్. అదే లైక్ స్వీట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అలా. స్వీట్స్ ఫ్రూట్స్ ఉన్నాయి. సరే అయితే నువ్వు అడిగావు కాబట్టి మల్లెపూలు తెస్తాను. నేను అడిగానా? నువ్వు అడిగావు, తెస్తా. ఉంటా, బాయ్. హలో, మల్లెపూలు తెస్తానని చెప్పడానికి ఇంతలా కష్టపడాలా ఆఫీసర్? అమ్మో, కొంచెం ఉంటే దొరికిపోయేవాడిని. ఏదేమైనా అమ్మాయిలతో మాట్లాడడం ఒక కళ. అందులో నేను చాలా వీక్ అని అర్థమవుతుంది. కన్నయ్య, మీ నాన్న నా కోసం మల్లెపూలు తెస్తానన్నాడ్రా. ఆ మాట వినగానే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మీ నాన్న నా మీద చూపించే ప్రేమని చూస్తుంటే కొన్ని రోజులకి మీ నాన్నని శ్రీరాముణ్ణి ఆరాధించే శబరిలా ఆరాధిస్తానేమో అనిపిస్తోంది. మీ నాన్నొచ్చేలోపు మీ నాన్నమ్మ పుట్టినరోజుకి నా చేతుల మీదుగా కేక్ రెడీ చేస్తాను. మీ నాన్న రాగానే మీ నాన్నమ్మతో కేక్ కట్ చేయించి మీ నాన్నకి నా చేత్తో కేక్ తినిపిస్తాను. కేక్ టేస్ట్ చూసి కళ్యాణి నువ్వు గ్రేట్ అనాలి. మీ నాన్న నన్ను పొగుడుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? బాగుంటుంది, ఎందుకుండదు?
మంచిదాన్లా ఇలాంటి నాటకాలాడుతూ నా కొడుక్కి నువ్వు దగ్గరవుతూ నన్ను దూరం చేస్తున్నావన్నమాట. ఇంట్లో అందర్నీ నీ బుట్టలోకి లాగేశావు. ఇప్పుడు నువ్వంటే పడని నన్ను కూడా నీ బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావన్నమాట. నా దగ్గర నీ ఆటలు సాగనివ్వను. కన్నయ్య, నువ్విక్కడే పడుకో, నేను వెళ్ళి కేక్ రెడీ చేయడానికి పిండి కలిపొస్తాను. నువ్వు కేక్ చేసి నన్ను నా కొడుకుని బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేసావు కదా. అదే కేక్తో నీకు చివాట్లు పెట్టించకపోతే నా పేరు దమయంతే కాదు. బాబు నేడిపిస్తే ఆ కళ్యాణి ఇక్కడికొస్తుంది. ఈ లోపు నేను ఆ కేకుని చెడగొడతాను. వీణ్ణి గిల్లి కూడా ఏడిపించాల్సిన అవసరం లేదు. నన్ను చూస్తేనే ఏడుస్తాడు. ఏరా సంపదపుత్ర మోక్షజ్ఞ, మీ అమ్మ ఎక్కడో ఉంటే నీకు ఏడుపెందుకు రావడం లేదురా? తప్పు కదూ? అమ్మా అమ్మా అంటూ కని వదిలేసి వెళ్లిపోయిన సంపదకి వంటగదిలో ఉన్న పెంపుడు తల్లికి వినపడేలా ఏడువు. థ్యాంక్ యూరా, బాగా ఏడువు. కన్నయ్య, ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? నేను ఎక్కడికి వెళ్ళలేదు, కిచెన్లోనే ఉన్నాను. నేను వెళ్ళిపోయానని భయపడ్డావా? నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? అయ్యో, ఏడవకు నాన్న. సరే, నాతో రా, వెళ్ళి కేక్ రెడీ చేద్దాం. రా. థ్యాంక్స్ బావా, అడగగానే షాపింగ్కి వచ్చినందుకు. ఇట్స్ ఓకే. నువ్వు నాకు సెలెక్ట్ చేసిన డ్రెస్లు కలర్స్ చాలా బాగున్నాయి తెలుసా? నీ సెలెక్షన్ చాలా బాగుంది బావా. నిజం చెప్పు బావా, నేనంటే నీకు ఇష్టం కదా? ఏమంటున్నావు మహా? మా ఫ్రెండ్ సృజనాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను కూడా నీలాగే చాలా కేరింగ్ గా చూసుకుంటాడు.
ఆ అమ్మాయికి ఎలాంటి డ్రెస్సులు నచ్చుతాయి, తనకి ఎలాంటి కలర్స్ బాగుంటాయో ఆ అమ్మాయి కంటే ఆ అబ్బాయికే ఎక్కువ తెలుసంట. నువ్వు కూడా నాకు డ్రెస్సులు బాగా సెలెక్ట్ చేశావు. అందుకే నేనంటే నీకిష్టమేమోనని అడిగాను. బావా బావా బావా, ముందొచ్చి సూపర్ మార్కెట్ దగ్గర ఆపవా, నేను కొన్ని కొనుక్కోవాలి. సరే. అక్క, నీకేమైనా కావాలంటే తీసుకో.